ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం తమిళనాడు, బెంగాల్, అలాగే అస్సాం, కేరళ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. అంటే తొలి విడత ఫేజు ఏది ఈ బెంగాల్కి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఆయా ఎన్నికలపైన మనతో చర్చించడానికి ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాని శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం సార్. ముందుగా ఈ తమిళనాడు, బెంగాల్ పెద్ద రాష్ట్రాలు, రెండు పెద్ద రాష్ట్రాలు. సో బెంగాల్లో తొలి ఫేజ్ నడిచింది. సో ఇప్పుడు జరిగిన ఎన్నికలకి అక్కడ నమోదైన ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి మీ అభిప్రాయం ఏంటండి? చాలా ఎక్కువ. ఈ దేశ చరిత్రలో మొదటిసారి ఒక రాష్ట్రం, మేజర్ రాష్ట్రంలో, చిన్న రాష్ట్రాల్లో రేర్ కండిషన్స్లో ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపురలో 88% వచ్చి ఉండొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 95 వచ్చిన సందర్భం అంటే వేరు. రైట్. ఒక మాసిగా ఒక 80-70 కాన్స్టిట్యున్సీస్లో జరుగుతున్నప్పుడు, లేదా 150 సీట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంత ఓటింగ్ పర్సంటేజ్ రావడం దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో రికార్డ్ అండి. ఓకే. న్యూజిలాండ్ లాంటి అనేక దేశాలు ఉంటాయి, లేదా మిగతా మాల్టా దేశం కానీ మిగతా స్కాండినేవియన్ కంట్రీస్, దాంట్లో ఎలక్షన్లో ఓటింగ్ కంపల్సరీ. ఓటింగ్ కాకపోతే వాళ్ళు సెలవు సీట్ పెట్టలేదు, పెద్ద ప్రాసెస్. ఓకే. ఎందుకు వచ్చినా కూడా ఓటింగ్ ఇవ్వాల్సిందే ఉంది. అందుకని తప్పనిసరి ఓటింగ్. మనకేమో ఐచ్ఛికం, ఆప్షనల్. మనకు నువ్వు చేసుకోలేదు, అడుగుతాం. లేకపోతే నీకేం కండిషన్స్ ఏం పోలేవు. నువ్వు ఓటు అయిపోయినా ప్రభుత్వ పథకాలు వస్తాయి, నిద్రపోయినా ప్రభుత్వ పథకాలు వస్తాయి. 5 ఏళ్ళు ఒకసారి అన్ని అలవాటు చేసిన వాళ్ళు ఓటు వేయించుకున్నా, వాళ్ళే శాసించినా నీకు వస్తాయి కాబట్టి నువ్వు గొడవ చేయరు. ఆ సిస్టమ్ లేదు. కానీ ఇది మాత్రం రికార్డ్ అండి. ఇది దీని బెంగాల్, పశ్చిమ బెంగాల్ ప్రపంచ రికార్డు. అంటే మాసిగా అంతమంది ఓటర్లు, దాదాపు 1.5 కోట్ల మంది ఓటర్స్ పైగా వస్తున్న సందర్భం. అంటే మొత్తం స్టేట్ కాదు, ఇప్పుడు ఫేస్ కాబట్టి అలా చూస్తూ ఉంటారు. ప్రపంచ రికార్డు ఇది. దీనికి 2 కారణాలు సెఫాలజీ నిపుణులు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తుంది ఏంటంటే, ప్రజల్లో ఒక కసి ఉన్నప్పుడు, కొత్త ఓటర్లో ఎక్కువ మంది వచ్చినప్పుడు, లేదా మహిళలు ఒకళ్ళకి న్యాయం చేయాలనుకుని కసిగా బయటకు వచ్చినప్పుడు, ఈ సంత ఫైర్ ఉన్నప్పుడు, ప్రజల్లో నిర్లిప్తంగా ఉన్నప్పుడు పట్టించుకోరు. ప్రజల్లో ఫైర్ రావాలి అంటే రెచ్చగొట్టేయాలి, లేకపోతే ఇంకోటి రావాలి, ఎమోషన్ రావాలి. అది వచ్చిన సందర్భాల్లో మాత్రమే 80% మామూలు మలాంటి ప్రజాస్వామ్య దేశాల్లో 85% పైన వెళ్తుంది. ఓకే. ఇది మాత్రం 92. దీని మీద కొంతమంది అడిగితే వాళ్ళు కొంచెం ఈవీఎంస్ అంటే సింపతిగా ఉన్నారండి. వాళ్ళు అంటున్నారు, పాపం వాళ్ళు మానవులతో పాటు దానికి కూడా మనసు ఉండదా, అది కూడా సొంతంగా ఓటేసుకోకూడదా మోడీ గారికి ఇష్టపడి, మీరు ఎవరండి అడ్డు చెప్తున్నాను అంటున్నారు. నాకు అర్థం కాలేదు ఇది లాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటో. అదెందుకు ఓటు అవును వేసుకుంటుందండి, అది కూడా కొన్ని ఓట్లు వేసుకోకూడదు, అన్ని చోట్ల వేసుకుంటే ఒప్పుకుంటారు మీరు, దానికి కూడా ఓటేసుకుని ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 85 అయితే 92 చేసి పెడుతుంది. దానికి కూడా కష్టపడుతుంది, ఇష్టం లేదా మీకు అంటున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అర్థం లేని ఆర్గ్యుమెంట్ అది. అర్థం ఉందో మోడీ గారికి తెలుస్తుంది, మనకి కలెక్షన్ కమిషన్ తెలుస్తుంది. అది అదే కలెక్షన్ కాదు, ఎలక్షన్ కమిషన్ తెలుస్తుంది. మీరు ఎన్ని చెప్పినా మీకు లేకపోతే వాళ్ళంటే గిట్టకపోయినా అక్కడ ఈవీఎంలో మ్యానిపులేషన్లు జరిగిపోతున్నాయి అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు సార్. ప్రజలు ఇవాళ కలెక్షన్ కమిషన్కి అనుకున్న ఎలక్షన్ కమిషన్కి ఈ దేశ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం యొక్క చీఫ్ జస్టిస్ ఆయన కూడా భాగస్వామి నియామకంలో ఒక సభ్యుడిగా ఉండేవాళ్ళే. ఆయన తీసి పక్కన పడేసి ఒక ముఖ్య స్థానంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అర్ధరాత్రి భయపడి పారిపోయి ఇచ్చేసి తెల్లారేపాటికి ఇంకోళ్ళు వచ్చేసారంటే దాన్ని ఏమనుకోవాలండి? మన చెవులు ప్రజలు పిచ్చోళ్ళు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆదాని గారు అండ్ కంపెనీ విశ్వరకాలం సైర్విహారం చేస్తుంటే, అందరూ కాకపోవచ్చు చేస్తుంటే, నీ కాల్ముక్త పంచిందరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేబిరించుకుని తెలుగు జాతిని వాళ్ళ దగ్గర బానిసలకం చేయడానికి ప్రజలు పిచ్చాళ్ళు. మీరు కాదంటే కొంతమంది అలాగే ఉంటారు. మీరు అనే రకంలో ఇప్పుడు ఇరు పార్టీలకు సంబంధించి పోలింగ్ బూత్లో ఏజెంట్లు ఉంటారు. ఏమండి మిషన్ ఉంటారా? మిషన్ లోపల ఉండదు కదా. మిషన్ లోపల కదా సార్, మాక్ పోలింగ్ ఉదయం కూడా జరిగిన తర్వాత కదా ఉంటుంది. నేను అందే వాళ్ళు అన్న ఆర్గ్యుమెంట్ చెప్పే మీకు అదే నేను అంటే అన్న వాళ్ళకి మనం దాన్ని విభేదిస్తామో తీస్తాను, మీ ఇష్టం నా ఇష్టం. ఆఫ్ కోర్స్. ఇప్పుడు కలెక్షన్ కమిషన్ మీరేం తప్పట్లేరు కదా, ఇప్పుడు జరిగిన సిస్టమ్ మీరు తప్పట్లేరు కదా. కలెక్షన్ కదండి ఎలక్షన్ కమిషన్, మీరు తప్పట్లేరు కదా. అంత దుర్మార్గంగా చేసేది తప్పట్లేరు కదా. లక్షల మంది కేంద్ర భద్రతా దళాలని పాకిస్తాన్లో దుర్మార్గం నీచమైన కంట్రీ చేసి అక్కడ పెట్టకుండా దుర్మార్గం చేస్తుంటే మొత్తం లక్షల మంది ఒక్కో ఫేజ్కి కేంద్ర భద్రత బలగాలు మొత్తాన్ని పశ్చిమ బెంగాల్ పంపించింది
మీరు తప్పట్లేరు కదా, అంటే అది మీరు కాదనలేరు కదా. అక్కడ కూర్చుని చితకుబాదుడు బాతుంటే కార్యకర్తల్ని సెంట్రల్ పోలీసులు వచ్చి అది మీరు అన్ని వీడియోలు ఉన్నాయి కదా. అంటే కొంతమంది వీళ్ళని కూడా దేంతో అండి సినిమా హీరో కొడతాడు కదా, సినిమా హీరోని మెత్తడి కర్రలతో ఇలా వీళ్ళని కూడా కొట్టుండొచ్చు. అక్కడ ఉన్న అంటే దేశంలో ప్రతిపక్ష పార్టీలు అక్కడ అధికార పక్షం వాళ్ళని ఇష్టం చేసుకోవచ్చు కదా. ఒక జడ్జి ఇప్పుడు మీరు కాదు ప్రజలు ఎలాంటి అంటే ఒక జడ్జి జడ్జిమెంట్ ఇచ్చేసి నిమిషంలో మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ కింద పోటీ చేసేవచ్చు కదా. ప్రజలు మరి క్యాలిఫ్లవర్లు పెడితే ఏం చేస్తారు పాపం గొప్పవాళ్ళు. సో ఇప్పుడు 92% పోలింగ్ని 92% ప్లస్ పోలింగ్ అంటే 92+% పోలింగ్ని ఏ విధంగా చూస్తారు? అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందంటారా లేకపోతే ప్రతిపక్షానికి అనుకూలంగా? కొన్ని కాన్స్టిట్యున్సీస్లో అధికార పక్షానికి అనుకూలంగా ఉండొచ్చు కానీ బహుళంగా బీజేపీ మాత్రం చాలా గట్టి పోటీ ఇచ్చే స్థితికి వెళ్ళిపోతుంది. ఓకే, మీరు అంటే ఈ విచిత్రం ఏంటంటే ఈసారి వామపక్షాలకు 0 సీట్లు లాస్ట్ టైం. ఈసారి జాదవ్పూరు, మెడ్నపూరు, నార్త్ కలకత్తా అంటే అక్కడ యాక్టివిస్ట్ ప్లస్ కార్మిక సంఘాలు ఉన్నాయి. దీంట్లో ఈసారి అకౌంట్ ఓపెన్ చేయాలి తిరిగి. విచిత్రం ఏంటంటే 25 సంవత్సరాలు ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తారా అనేది పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ చేతులారా అహంకారంతో చేసుకుందండి. అక్కడ ఎప్పుడు అధికారం శాశ్వతం అనుకుని ఎవడైతే భ్రమ పడతాడో కింద పడిపోతారు ఖచ్చితంగా. ఇవాళ వామపక్షాల వాళ్ళని కమ్యూనిస్టులు మావోయిస్టులని అక్కడ లేకుండా చేసిన దాంట్లో ఈవిడ కూడా ఉన్నారు, మమతా బెనర్జీ గారు కూడా చూశారు కదా. అలా అందుకని ఈ నేపథ్యం చూసుకుంటే మాత్రం దాంట్లో మాత్రం ఒక చోట మాత్రం చూశాను నేను. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక అధికారి సుధీందర్ అధికారిని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పరిశీలించడానికి వెళ్తుంటే దుర్మార్గంగా మత విధంగా ఆయన వెంటాడి కొడతాం దుర్మార్గం. ఇది ఒక బీజేపీ పార్టీ అతన్ని ఒక మత నినాదాలు చేసుకుంటున్నట్టు అథారిటీస్ టు బట్ కొట్టతో మాత్రం చూశాను. భౌతిక దాడులు చేయటం అనేది ఇది దుర్మార్గంగా ఉందండి. అయితే ఇక్కడ ఒక వీ షుడ్ సింపథైజ్ విత్ దట్ బీజేపీ క్యాండిడేట్ తో పాటు భౌతిక దాడులు మత ప్రాతినిధ్యం అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఏమీ చేయలేదు. పైగా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నా తెలుసు దాంట్లో ఇతను రిగ్గింగ్ చేయడానికి ఒక పోలీసు ఉన్నాడు పక్కన చెవిలో పూలు పెట్టుకుని రిగ్గింగ్ చేయడానికి వెళ్తే ప్రజలు తిరగబడి కొట్టారంట. ఏందండి నాకు అర్థం కాదు. ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉంది, వీళ్ళు ప్రచారం చేస్తారు. రెండు వైపులో మనం చూడు. నేను అనేది వీళ్ళు బీజేపీ అక్కడ మతాన్ని కులాన్ని రెచ్చగొడతాన్ని చూస్తుంది అనేది కనపడతా ఉంది. అపోజిషన్ కూడా అదే పని అంటే అక్కడ దేశంలో అపోజిషన్ అక్కడ రాష్ట్రం కూడా అదే పని చేస్తాం. అంటే దాని సంకుల మత సమరాన్ని కింద చేసేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఒక మహిళా డాక్టర్ మరణం హత్య ఉంది చూసారా, ఆ ఘటన వలన రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందా? చాలా వచ్చిందండి. అదే ఇవాళ మహిళా ఓట్లు ఎక్కువ ఆవిడకి పడేవి. డెఫినెట్గా ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. రైట్. డెఫినెట్గా వెస్ట్ బెంగాల్లో మాత్రం ఇది ఆషామాషి నరేంద్ర మీద నడకనేది అటుంచి డెఫినెట్గా చాలా గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఇట్లాంటివి క్వైట్ సర్ప్రైజింగ్ వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టు ఫేస్ ఇప్పుడు ప్రీమెచ్యూర్ టు కామెంట్ బికాజ్ మొత్తం అవ్వలేదు కాబట్టి ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ క్లోజ్ కాంటెస్ట్ ఉండొచ్చు అని నా అభిప్రాయం. రైట్. కమింగ్ బ్యాక్ టు తమిళనాడు. తమిళనాడులో ఒక విచిత్రమైన రాజకీయం. డిఎంకే అలాగే ఎన్డీఏ అలయన్స్, థర్డ్ పార్టీ కింద టీవీకే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తమిళనాడులో పరిస్థితులు చూస్తుంటే ఎట్లాగా అనిపిస్తుంది మీకు? ప్రభుత్వం మారేలాగా ఉందా లేకపోతే కంటిన్యూ అయ్యేలాగా ఉందా? అంటే మన వాళ్ళు వెళ్ళినట్టున్నారు కదండి క్యాంపెయిన్కి. ఇంతకుముందు కళ్యాణ్ బాబు గారు వెళ్ళి ఏదో వ్యాఖ్యలు చేసి వచ్చారు సనాతనం దాని మీద. తర్వాత ఏమో మీరు తర్వాత చంద్రబాబు గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడుకి వెళ్ళారు. ఇదిగో ఈ పోస్ట్ చూడండి. వెంటనే వీళ్ళు ఎవరు డిఎంకే వాళ్ళ ఎవరండి డిఎంకే వాళ్ళ డిఎంకే వాళ్ళు ఏం చేశారంటే ఇదిగోండి డిఎంకే అని కాదు టీవీకే తరఫున వైఎస్ఆర్సీపీ ఆయన ఫోటో పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అని చెప్పి మొత్తం గ్రూపులు మొత్తం వైఎస్ఆర్ గ్రూపులు అంటే పార్టీ అధికారికి పిలిపిపోయినా వైఎస్ఆర్ సోషల్ మీడియా అంతా చంద్రబాబు మద్దతు ఇచ్చిన పార్టీని ఓడించి జగనాన్ని కట్అవుట్ పట్టుకుని ఓడలేని టీవీకే పార్టీకి ఓడిన తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలు చేతులు జోడించి వేడుకుంటున్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలు అంటే అఫీషియల్గా వాళ్ళు టిక్ లేకపోయినా నెంబర్ ఆఫ్ సోషల్ మీడియాలు వాళ్ళిద్దరూ మన అన్న ఆయన చర్చిలో ఉన్న ఫంక్షన్లో కలుసుకున్న ఫోటోలు పెట్టి విజయ్ జోసఫ్కే మీరు ఓట్లు వేయాలని గట్టిగా వాళ్ళు ప్రచారం చేశారు. పార్టీ అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారికంగా చేయలేదు. బట్ వీ టు కన్సిడర్ బాగా ప్రచారం చేశారు. ఎవరికి టీవీకి
అంటే త్రిషా విజయ ఊరుకోండి పార్టీ ఏదో అంటారు. టీవీకే ఏ పార్టీ అది? తమిళ సారీ ఏదో పార్టీ అంటున్నారు మీరు మరి సరే ఏదో చెప్తే సరే ఇదండి. రెండో పాయింట్ ఏంటంటే ఉత్తర భారతీయ సనాతన మనువాద పార్టీకి వాళ్ళతో పాటు ఉన్న ఏఐడిఎంకేలు ఇంకా చాలా ఉన్నాయి కదా. పిఎంకేకి అసోసియేట్ సంస్థలో అంటే విడిపోయింది కదా, పట్టల మక్కలకి వచ్చి అనుభవమైన రామదాస్ గారు ఉన్నారు, ఒకటే ఉన్నారు. వాళ్ళు సేమానగర్ అనే నీచ నికృష్టగా దుష్టుడు పాపాత్ముడు కూడా ఉన్నాడు. తెలుగు వారిని ఒంటేరు అని బాగా బోర్డర్ కొట్టండి చాలా భయంకరంగా పిలిపిస్తాడు. లాస్ట్ టైం 35 లక్షల ఓటు వచ్చింది. ఇప్పుడు చాలా తక్కువ మంది పట్టించుకుంటున్నారు. 35 లక్షల ఓటు వచ్చింది లాస్ట్ టైం. 8.2% ఓట్లు వచ్చినాయి అతనికి. 116లో 1.5 నుంచి 6.5 నుంచి 8.5 వచ్చింది. చాలా విద్వేషకారి. మనకు ఉత్తర భారతీయ మనువాద సిద్ధాంత పార్టీ కంటే కూడా విద్వేషంగా ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళు మొత్తం దేశ స్థాయిలో ఇస్తారు. అక్కడ తమిళనాడు ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటంటే అయింది మరుదూరు గోపాల రామచంద్ర మేనన్ ఉన్నాడు, ఆయన పరిపాలించాడు. మేనన్ అంటే ఎంజీఆర్, ఆయన మలయాళి, అక్కడ పుట్టాడు, శ్రీలంకలో పెరిగాడు, మనమే పరిమించాడు. జయలలిత మూలాలు కర్ణాటకలో ఉన్న మూలాలు ఆవిడ అయ్యర్ కులం ఏదైనా పెరిగి ఆంధ్రప్రదేశ్ మా తాత ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పింది ఆవిడ. తెలుగు మాట్లాడుతుంది. కరుణానిధి గారు అచ్చ తెలుగు బిడ్డ. మేమే తమిళనాడు ఎక్కడ పరిపాలించి మా కామరాజు నాయుడు తర్వాత గట్టిగా పరిపాలించడం లేడు. ఐడియాలజీ అంతా పెరియార్ ఇవి రామస్వామి నాయుడు గారిది. ఆయన ఐడియాలజీ తీసుకుంటారు. నాయుడు గారితో మనకు తెలుగుడు కదా, ఆయన గొడవ అయింది. అలాంటి విద్వేషకారులు ఉన్నారు. హక్కులు తెచ్చుకుంటాం లేదు కానీ విద్వేషం తెచ్చుకొడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళ పర్సన్ పక్కన పెడితే మీకు మీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే మాకు మొత్తం తెలుగు జాతి 13 కోట్ల మంది నాకు కావాలి, అందులో ఆంధ్రప్రదేశ్ కావాలి, తర్వాత తెలంగాణ కావాలి, తెలుగు వాళ్ళు ఎక్కడన్నా కావాలి, అది ఖచ్చితంగా కావాలి. అంటే మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే మీకు అభిమానించే ముఖ్యమంత్రిగా అంటున్నాను నేను. ముఖ్యమంత్రి అంటే అందరికీ అభిమానం సార్, ముఖ్యమంత్రి గారు అంతే. అదే సరే, ఆయన ఒక వేరే రాష్ట్రానికి వెళ్ళి మిగతా వాళ్ళకి ప్రచారం చేస్తారు కదా. యాక్చువల్గా అది అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మేజర్ పార్టీ కాదు, వాళ్ళు శాసిస్తున్నారు కన్సర్న్లో. కానీ అక్కడ ఆటల పుడంకాయ ఏఐడిఎంకే ఈసారి మాట్లాడలేదు. అన్నా డిఎంకే శాసించింది. నువ్వు ఉండు, ఎందుకంటే వాళ్ళు నీచంగా చూసింది బీజేపీ. వాడుకుని 2 తోలుబొమ్మల కింద ఆడి మడ్డి మీద తన్ని పంపించేసి ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను, అది కానీ పన్ను ఎన్నికల్లో పోటీస్తే బొక్క వల్ల పడింది. మళ్ళీ రారా ఎడిపొడి గారు అని పిలుచుకుని ఆ పాలక్ పన్నీర్ బటర్ మసాలా ఇద్దరిని పక్కన పెట్టుకున్నామని అనుకుని ఆఖరికి పన్నీర్ సెల్వం గారు మళ్ళీ డిఎంకే కూటమికి వెళ్ళారు, తట్టుకోలేక. ఈపీఎస్ అనేవారు. అందువలన ఈ ఈపీఎస్ గారు ఏదైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఎస్పెషలీ ఆయన వెస్టర్న్ తమిళనాడు అంటే తిరుపూర్ అంటే వాళ్ళ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్, గౌండర్ కమ్యూనిటీ. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ అండి. మొత్తం 62 స్థానాలు ఉంటాయి. 40 స్థానాలు అక్కడ గెలుచుకుందంతా ఓన్లీ వెస్టర్న్ అంటే కోయంబత్తూర్ ఈ ఏరియాలో గెలుచుకున్నారు ఆయన. ఈజ్ వెరీ స్ట్రాంగ్ నౌ, ఈజ్ కంటెస్టింగ్ ఎడిపడి అభివృద్ధి చేస్తున్నారు. అందువలన సరే అది ఉన్నా సరే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. కోయంబత్తూరు ప్రచారం, హోసూరులో ప్రచారం చేశారు, చెన్నైలో కూడా ప్రచారం చేశారు. పీయూష్ గోయల్ గారు కూడా చెన్నైలో పక్కన కూర్చున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు, బాగుంది. డెఫినెట్గా ఆయన ప్రచారం వల్ల ఎంతో కొంత ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ మిగతా పార్టీలకి లాభం ఉంటుంది. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. ఎందుకంటే తమిళనాడు జనాభాలో 40% దాదాపుగా తెలుగాళ్ళు అనే భావన ఉన్నా 20 నుంచి 25% ఉంటారు మూలాలు ఉన్నాడు. ఓకే, ఇవాళ అందుకని కానీ ఆయన మాట్లాడిన విధానం బాగలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఈ తమిళనాడు ఉంది ఎంత గ్రోత్, దయచేసి అర్థం చేసుకోవాల్సింది ముందర వాళ్ళకి ఎవరున్నారు సలహాదారు లారెట్స్ అంటే తెలీదు. దయచేసి గుర్తుంచుకోండి, ఈ దేశం మొత్తం మీద హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇండస్ట్రీస్ ఉంది తమిళనాడులో. ఒకటి, ఈ దేశం మొత్తం మీద హైయెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మానవ అభివృద్ధి సూచిక అన్ని ఆయన తెలుసు, చెప్పేవాళ్ళు చెప్పాలి ఉంది. హైయెస్ట్ క్యార్లు అయితే నెక్స్ట్ తమిళనాడు, తర్వాత మనం గుజరాత్ ఎక్కువ ఉండొచ్చు. అనేక అంగాల్లో అనేక రంగాల్లో అది చాలా ముందున్న రాష్ట్రం. దాన్ని పట్టుకుని మీకు అనేది అది సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను చేస్తానని చెప్పుకోవడం సరైన చర్య, నథింగ్ నాన్ దట్. బీజేపీకి ఉత్తర భారతీయ సనాతన మనువాద పార్టీని వాళ్ళ నెత్తి మీద పెడతానికి ఈ నెల ఆయన క్లౌట్ను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ బాబు గారి యొక్క మాస్ ఇమేజ్ని, మతాలని, కులాలని అన్ని విధాలుగా ఉపయోగించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ దురదృష్టవశాత్తు లాస్ట్ మినిట్లో ఆయనకి ముక్కు ఆపరేషన్ అవడం వల్ల ఆయన వెళ్ళలేకపోయారు. లేకపోతే ఆయన కూడా ఫుల్లెస్ట్ వాడుకుంటారండి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మాత్రం మోసం చేస్తుంటారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో నాకు
తెలిసిన మిత్రులు చెప్పిన సమాచారం ప్రకారం, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ లాస్ట్ టైం ఏదో మున్స్వామి గారిని ఒక్కళ్ళు తప్ప ఎవరికి లేదు. ఈసారి మాత్రం నేను అనుకుంటున్నాను, ఇదిగోండి మీకు ఈ ఫోటో అని జూమ్ చేయడం కుదురుతుందో లేదో, నేను అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పాను. ఓకే, ఎవరికి? ఎంకే స్టాలిన్, సన్ ఆఫ్ దక్షిణామూర్తి అలియాస్ కరుణానిధి గారు, నా తెలుగు బిడ్డ. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళి తెలుగు బిడ్డను దింపడానికి, ఉత్తరాది సనాతన మనువాద పార్టీ నెత్తి మీద ఎక్కించుకోవడానికి నా తెలుగు బిడ్డకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తారా? ఓకే, ఒక్క నిమిషం. రెండోది, అందులో ఎవరున్నారు మంత్రులుగా? కెఎన్ నెహ్రూ రెడ్డియార్, తర్వాత ఈవి వేలు, ఆయన గౌరవ బీసీ కమ్యూనిటీ మన తెలుగు, పికే శేఖర్ బాబు బల్జినాయుడు, ఆర్ గాంధీ ఎస్సీ ఆది ద్రావిడర్ ఆది ఆంధ్ర కానీ, శ్రీ కళ్యాణ్ సెలవరాజు గారు, ఆవిడ అరుంధతీర్ మాదిక్ కమ్యూనిటీ, లేట్ విజయకాంత్ అలగిరి విజయస్వామి నాయుడు, కెప్టెన్ విజయకాంత్, వాళ్ళ పార్టీ కంటెస్ట్ చేస్తుంది డిఎంకేడి ఫ్లాగ్ తరఫున ఈ కూటంలో. మా తెలుగు బిడ్డలు ఉన్న కూటం స్టాలిన్ గారు కూటంలో. అలాగే వైకో ఎంపీ గారు ఉన్నారు, ఆయన ఎండిఎంకే పార్టీ కంటెస్ట్ చేస్తుంది. ఎల్ మురుగన్ గారు ఉన్నారు బీజేపీ తరఫు నుంచి. నేను ఆయన చాలా గొప్ప మనిషిగా భావిస్తాను. అరుంధతి మాదిక కులానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చిందండి. ఒక తెలుగు మూలాలు ఉన్న మురుగన్ గారికి బీజేపీ ఇచ్చింది. అయితే మనం ఏది మంచి చెడు చెప్పుకోవాలి. అలాగే మున్స్వామి గారు అఫ్ కోర్సు ఆయన బయలుదేరి కంటెస్టింగ్. ఇది నా తెలుగు బిడ్డలు, నేను వాళ్ళ సిపిఎం కూడా ఇటే ఉన్నాయి. నేను అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఓకే, ఇవాళ మొత్తం నేను చెప్తున్నాను, మన తెలుగు బిడ్డ స్టాలిన్ గారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం మాయమచ్చిందరు లేకుండా ఉంటే అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో తెలుగు బిడ్డలు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. మన వాళ్ళు కొంచెం ఆ బీజేపీ వాళ్ళు అడుగుతారు కానీ విద్యంత ప్రదర్శించుంటే పోయేదండి అక్కడికి వెళ్ళి వ్యతిరేకంగా ప్రచారం. అయితే నాది ఒక ప్రశ్న అండి, తెలుగు బిడ్డ అని అంటున్నారు. ఓకే, తెలుగు బిడ్డ అంటే అందులో మంత్రులు 5 మంత్రులు ఉన్నారండి. ఒక నిమిషం సార్, 5 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళ భాగస్వామి పక్షాలు కూడా తెలుగు పక్షాలు. ఆయన తిడుతున్నాడు అవతల సీమాన్ దిక్కుమాలను తెలుగు వాళ్ళని తరిమి కొట్టనంటే మీరు కూడా వెళ్ళి ప్రచారం చేయండి. ఓకే, అది ఓకే. మరి ఇదే స్టాలిన్ సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది అని చెప్పేసి అన్నాడు కదా. ఆయన అన్నాడు, వాళ్ళ కొడుకు అన్నాడు. ఒకసారి వెరిఫై చేసుకున్నాను. నేను చెప్తాను, మీరు కాంట్రవర్షియల్ చెప్తున్నారు. నేను ఆ సనాతనవాదం అనేది ఆర్య మనువాదానికి అనుగుణంగా ఉంటే మా సనాతనవాదం మా హిందూ మతం ఎలాంటి గొప్పదంటే, చాలాసార్లు చెప్పాను, మూఢనమ్మకాలు వదులుచుకుంటూ అభిదేవాళ్ళు పొనిపుచ్చుకుంటూ ఆధ్యాత్మిక అలమానంగా ఒక అనంత గోదావరి గంగా ప్రవాహం గొప్ప జీవన విధానం ప్రపంచంలో మా హిందూ మతం. వాళ్ళ సనాతన మతం ఇది మా సనాతన మతం. వాళ్ళ సనాతన మతం ఉత్తర ఆర్య సనాతన మనువాదులు తల నుంచి ఒకటి పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకటి పుట్టాడు. సనాతన మతం అంటే ఏంటి? ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? ఈ శూద్రాలు పుట్టింది మా అందరికి సేవ చేయడానికి అని అఫీషియల్ గా ట్వీట్ చేశాడు కదా. ఆ సనాతనవాదం తప్పన్నా నేను, మా సనాతనం గొప్పదన్నా. మా హిందూ మతం, మా వెంకటస్వామి మేము గౌరవించుకుంటాం. ఇది సనాతనవాదం, ఒరిజినల్ సనాతనవాదం మాది. ఉత్తర ఆర్య సనాతన మనువాదానికి వ్యతిరేకమే ఏదైనా సరే. అదేంటండి, దానికి వ్యతిరేకించకపోతే మీరు కూడా మానవీయ కోల్పోయినట్టే. ఆయన ఏం మాట్లాడినా నేను అంటున్నాను అంటే, దాంట్లో అన్నాడీఎంకేలో కూడా చాలా మంది మాట్లాడారు. తీద్దామా ఇంతకుముందు? అదే అంటున్నా నేను, ఎవరిని అన్నాడీఎంకేలో కూడా చాలా, అంటే మీకు అవసరమైనప్పుడు మతాన్ని తెచ్చుకోండి. ఇప్పుడు చేగువేరా గురించి ఎవరు సపోర్ట్ చేశారు? చేగువేరా డాక్టర్ని సపోర్ట్ చేశారు. మార్చేసుకుని ఉత్తరాది సనాతన మనువాదం అంటే మనం తప్పట్లు కొట్టాలా? గుడ్డిగా కళ్ళు పెట్టుకుని వాళ్ళు భజన చేస్తా, చొక్కాలు చెంపుకుంటా సినిమాలోకి వెళ్ళి స్టెంట్ స్కూల్స్ పెట్టి డాన్స్ చేయాలా? ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ముఖ్యమా? ఇవాళ మనకు ఆ రోజు సపోర్ట్ నిలబడ్డాడు ఆయన సపోర్ట్గా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆ రోజు ఉద్యమం జరిగినప్పుడు వచ్చి సపోర్ట్ చేశారు. ఎందుకు మర్చిపోతారు? ఆయన 1996-97లో స్టాలిన్ గారు నీకు అభిమాన రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అభిమాన రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజుల్లో. తర్వాత మార్చుకోవడం తెలియదండి. వాళ్ళు ద్రవిడ సంస్కృతికి నా సోదర ద్రవిడ పార్టీ అది. నా హిందూయిజాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే మా హిందూయిజం ఆ ఉత్తర ఆర్య సనాతన మనువాద పార్టీ హిందూయిజం కాదు, మేము సపోర్ట్ చేస్తాం. కానీ నా తెలుగు జాతిని దుర్మార్గంగా చూసి ఈ నీగ్రో వాళ్ళు నల్లాలు ఎప్పుడు నీకెందుకు కనపడలేదు? అది గుర్తు కాదు. 24 గంటలు ద్రవిడులు తిట్టడానికి, నా కన్నడిగాలను తిట్టడానికి, నా భాషను తిట్టడానికి, నా మలయాళం తిట్టడానికి, నా తెలుగు వాళ్ళని తిట్టడానికి ఆ ఉత్తర ఆర్య సనాతన మనువాద పార్టీలు గుర్తుకొస్తాయి. నా నల్లోళ్ళు ఈ నల్లోళ్ళతో నీగ్రో వాళ్ళతో ఉంటామని చెప్పి ఆ ఉత్తర ఆర్య సనాతన కూడా కాదు. ఎక్కడ ఖండించారు? ఎవరు ఖండించారు? ఏ ముఖ్యమంత్రి ఖండించాడు? ఏ సినిమా నటుడు ఖండించాడు? ఊడిగా చేస్తారు కొంతమంది. అక్కడ ఉత్తర ఆర్య సనాతన మనువాద పార్టీకి నా తిరుపతి దేవస్థానం తీసుకెళ్ళాలి అప్పగించడానికి చూస్తున్నారు వీళ్ళు. ఏళ్ళ గురించి మాట్లాడతారు ఏంటండి మీరు? ఏమైపోయారు చెప్పండి. ఈ ముఖ్యమంత్రి ఏమైపోయాడు? ఆ ముఖ్యమంత్రి ఏమైపోయాడు? నల్లోళ్ళు ఉన్నారు,
ఈ దక్షిణ నీగ్రో వాళ్ళు వాళ్ళతో కలిసి ఉండగా నీగ్రో అని చుట్టానికి అని మాట్లాడినప్పుడు దక్షిణ హిందీ రాసిన వాళ్ళు దేశద్రోహులు దేశం వదిలి దొబ్బేయాలని ఎన్డీఏ కూటమిలో మంత్రులు మాట్లాడితే ఈ ముఖ్యమంత్రులు వీళ్ళు సనాతనవాదులు ఏమైపోయారు? గాలికి వెళ్ళిపోయారా? నా బిడ్డల శూద్రులు అవమానపడుతుంటే ఏం మాట్లాడుతున్నారు? శూద్రులు ఏమైపోయారు? ఎంత బాధ వస్తుందండి. కరెక్టే. ఇప్పుడు ఆ ఉదయనిధి ఉదయనిధి ఎవరు మాట్లాడిన ఖచ్చితంగా ఖండిద్దాం, ఖచ్చితంగా ఖండిద్దాం. కానీ నువ్వు వెళ్ళి సూత్ర రాకూడదు ఎదపత పుట్టావంటే నువ్వు వెళ్ళాలి కాళ్ళు నాకలు రా అంటే ఊరుకుంటావా? దాన్ని ఖండిస్తాం, దీన్ని ఖండిస్తాం. ఎక్కడ ఖండించారు? ఖండించలేదు. 90% దగ్గర నుంచి సినిమా నెట్లలో బాధ్యవచనం తిరిగి కొట్టుకుంటా, సనాతనవాద మనువాద భావానికి చప్పట్లు కొట్టుకుంటా, అభ్యుదయవాదానికి మన గొప్ప హిందూ మతానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలి? తిరుపతి దేవస్థానానికి వ్యతిరేకంగా తిరుపతి పోయినట్టే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మాకు అయోధ్యకు సపోర్ట్ కొడతామని నా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దుర్మార్గం చేస్తే అప్పుడెవరో మీద ఎవరో మాట్లాడలేదు. ఏమైనా అనుకుంటున్నా నేను దుర్మార్గం పాపం వీళ్ళు చేసేది. నా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తానికి ఎవరు చూసినా సరే మా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా దాన్ని ఎందుకు తగ్గి మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఈ మన దగ్గర సినిమా నటులు మాట్లాడలేదు. అలాగా ఎందుకు అది గుర్తురాదా? నా తెలుగు భాషను అవమానిస్తే అది గుర్తురాదా? మా తమిళ భాషను అవమానిస్తే గుర్తురాదు. హిందీ కావాలంటే హిందీ వెళ్ళి చప్పట్లు తెచ్చుకోమండి. నాకు అర్థం కాదు. వెళ్ళి అక్కడికి వెళ్ళి చప్పట్లు తెచ్చుకోమండి. ఉత్తరప్రదేశ్ వెళ్ళి నా తెలుగు జాతిలో పుట్టి నా తెలుగు భాషని నా ద్రవిడుల్ని అవమానకరంగా దేశ మూలవాసులను అవమానకరంగా హిందీని ఎత్తిమే పెట్టి ఊడిగం చేయాలంటే కుదరదండి. అది హిందీ అనేది మన జాతీయ భాష. ఎవరు చెప్పారు మీకు జాతి? అన్ని జాతీయ భాషలు ఎవరు చేస్తారు? రాజ్యాంగం చదువుకోండి మీరు, ఇంకా మార్చలేదు. నా జాతి అది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ చేశారు, మందబలం ఉంది కాబట్టి. హిందీ అనేది యూరోపియన్, ఇరానీ, ఇండో లాంగ్వేజ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఈ దేశ మూల భాషల్లో ఒకటి. మనందరం ఈ దేశ మూల భాషలో ఒకళ్ళే. రైట్. ఇవాళ ఉత్తరం ఉంది, ఉత్తరం దక్షిణం కలిపితేనే ఇండియా గొప్పగా ప్రపంచంలో ఉండాలి. అంతే తప్ప నేను హిందీని రుద్దుతాను, హిందీ భాష డబ్బులు అట్లా మాట్లాడతాను తప్పు కదండి. రుద్దాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ బాబు ఎంత గట్టిగా మాట్లాడు ఆ రోజు. కళ్యాణ్ బాబు గారు దక్షిణాది అహంకారం నశించాలి అనే భావన వాళ్ళు చెప్తా ఉంటే తప్పది. ఉత్తరాది అహంకారం నశించాలి, కమింగ్ నా దక్షిణాది ఊరుకోను తెలుగు భాష నిలబెట్టి ఆ రోజు మాట్లాడారు కదా మనుషులు. మరి ఏమైంది? రైట్. అది కాదండి. అక్కడ తమిళనాడు వాళ్ళకి అంతుంటే తమిళనాడు వెళ్ళింది, ఇప్పుడు తెలుగు పెట్టి వెళ్తున్నాడే. ఇంతకుముందు ఎంజీఆర్ గారు వెళ్ళారే, అంతకుముందు జయలలిత గారు మూలాల మంది అనుకున్న వెళ్ళారే. అంటే వాళ్ళకు తమిళ భాష మీద గట్టిగా అభిమానం ఉంటుంది. నేను అడుగుతున్నాను, దయచేసి అంబుల్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా గుర్తుంచుకోండి. మీ తమిళనాడు నుంచి నేర్చుకోవాల్సినట్టు తెలుసా? జయలలిత గారికి వస్త్రాపహరణం దుర్మార్గం ఏం చేశారు అసెంబ్లీలో. ఆ తర్వాత కరుణానిధి గారు పంచాపహరణం చేశారు, అది అరెస్ట్ చేశారు. అంత ద్వేషం వెళ్ళిపోయినా సరే రాష్ట్రం వచ్చేటప్పుడు ఒక్కటే మొత్తం కలిసి ఒకటి అవుతారు. మీరు ఒప్పుకుంటారు కదా? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి యువతరానికి ఆశ, శ్వాస, నిశ్వాస లాంటిదని చెప్పి నేను చెప్పలా. నాగన గట్టిగా కళ్యాణ్ బాబు గారు, జగన్ బాబు గారు, చంద్రబాబు గారు ప్రాణం ఆమరణ దీక్ష చేస్తామని చెప్పిన మనుషులు కాడి పడేస్తే ఆ తమిళనాడు కనీసం హక్కులు సాధి ఇంగిల్ మెతులు వదిలిపోయిన వాళ్ళు ఫైట్ చేసుకుని తెచ్చుకోండి. మనం మాత్రం వెళ్ళి ఉత్తర భారత ఆర్య సనాతన మనువాద పార్టీకి జిందాబాద్ అంటున్నాం. అది హిందుత్వం. అంటే హిందుత్వం అంటే ప్రజలను కూడా ఒక గొప్ప భావన, గొప్ప మతం, అది గొప్ప జీవన విధానం. అది దాన్ని పట్టుకుని ఎవరో ఒకటి దుర్మార్గుడు పిచ్చివాగుడు వాగాడంటే దాన్ని బట్టి మనం చేసుకుంటే ఎలాగండి? నేను అంటున్నాను. రైట్. ఎవరో నేను అన్నాడు హూ ఇస్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్. కానీ నా తెలుగు జాతిని తక్కువగా చేయొద్దంటున్నా, నా ద్రవిడుల్ని దుర్మార్గంగా చిత్రీకరించొద్దంటున్నా. వాళ్ళు ఉండబట్టే నేను సీరియస్ చెప్తున్నా. వాళ్ళు ఉండబట్టే కరుణానిధి కొడుకు కాకుండా వాడేమో తిడుతున్నాడు, కరుణానిధి దొంగ అదవా తెలుగు వాడు దొబ్బేయండి అని వాడు తిడతా ఉంటే మీరు కూడా వెళ్ళి ఒకనేమో ఉత్తర భారతీయ పార్టీని పెట్టమని, ఒకనేమో విజయ్ జోసఫ్ కలపమని మీ నాయకులు మీ ఫ్యాన్స్ వీర ప్రచారం చేస్తూ ఉంటే తప్పుంటే తప్పని నిలదేయండి స్టాలిన్ని. నేను చెప్తున్నాను అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ నేను ఇప్పుడు చూపించాను 6 మంత్రులు ఉన్నారు, తెలుగు బిడ్డలు ఉన్నారు. వాటి చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి, టీవీకే విజయ్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? టీవీకే విజయ్ గారు లాస్ట్ మీట్లో బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావం అని చెప్పను కానీ లాస్ట్ మీట్లో అర్బన్ సెంటర్స్లో కొంచెం, ఎందుకంటే అర్బన్ సెంటర్లో స్టాండ్కి ఎప్పుడు కూడా డిఎంకేకి ఉంటాయి. పైగా మైనార్టీ ఓటర్స్ ఎక్కువ మంది డిఎంకేకి ఉంటారు. ఓకే. ఇప్పుడు బీజేపీ ఏఐడిఎంకి కలిసింది, మైనార్టీ ఓటర్స్ కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందండి. ఇప్పుడు పార్టీలతో కూడా ఏఐడిఎంతో కూడా ముస్లిం సంస్థ ఉంటుంది, డిఎంతో కూడా ముస్లిం ఏదో పెట్టుకుంటారు ఆలీళ్ళు కేరళ పెట్టుకున్నట్టు. కానీ మిగతా క్రిస్టియన్ ఓటర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఒక జిల్లాలో కూడా కన్యాకుమారిలో మెజార్టీ అయిపోయినట్టున్నారు. ఓకే. వాళ్ళు ఎక్కువగా డిఎంకేకి ఉండేవారు. వాళ్ళందరూ వాళ్ళు ఎక్కువ మంది, అందరూ అని చెప్పలేమండి, మెజార్టీ అని కాకపోయినా కన్సిడరబుల్ స్ట్రెంగ్త్లో కొంత వెళ్ళటం, అది డెఫినెట్గా డిఎంకేకి అర్బన్ పాకెట్స్లో మొత్తం లాస్ట్ టైం ఎడిపడి పళనిస్వామి గారు ఏఐడిఎంకే మొత్తం అంతా లెఫ్ట్ సైడ్ కనుక టేక్ ఓవర్ అంటే వెస్టర్న్ పార్ట్లో తీస్తే సదర్న్ పార్ట్లో అంటే అక్కడ మతాల పరంగా కాదు కుల తేవారు
వెల్లల్లారు, పెరియాగుళం, ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా మొదలయ్యారు. ఈ కమ్యూనిటీస్ అన్ని స్ట్రాంగ్గా డిఎంకేకి నిలబడి అందులో నార్త్ మెద్రాస్ దాదాపుగా స్వీప్ చేసిందండి. నార్త్ తమిళనాడు ఇంక్లూడింగ్ మెద్రాసు. అలాగే సదర్న్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి అన్ని ఓట్లు వచ్చినాయి. ఈసారి మాత్రం ఏఐడిఎంకే గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది అనలేదు. ఎందుకనంటే ఈ ఓట్లు చేల్చడం, కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు కూడా ఆయన చేల్చడంలో యువతలో వెళ్ళిపోయాడు. గ్రామీణ ప్రాంతాల్లో అంతగా కాకపోయినా విజయ్ గారు ఈ రెండింటికి హాని చేసి, కానీ హాని అన్నాను రెండింటిలో చీల్చి ఎందుకు ఆయన అంటాం కానీ చేసి ఈ విల్ బి అరౌండ్ 10 సీట్లు టార్గెట్, 10 సీట్లకి అటు ఇటు. ఆయన 15 సీట్లు వస్తే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది అంట. రైట్. ఈ 5-6 సీట్లు వస్తే మరో విజయకాంత్ కానీ మరో కళ్యాణ్ బాబు గారు కానీ అవుతారంటున్నారు. ఐ డోంట్ థింక్ సో. కళ్యాణ్ బాబు గారు కొంత ఇబ్బంది పడినా మళ్ళీ మాస్టర్ స్ట్రోక్ బికాస్ ఆఫ్ అసోసియేషన్. ఆయన ఎవరు తిట్టుకున్నా మళ్ళీ వాళ్ళ అధికారంలో వచ్చి ప్రామినెన్స్లోకి వచ్చారు. రైట్, చూశారు కదండి. కమ్ ప్రామినెంట్ వైఎస్ జస్టిస్ని అలాంగ్ విత్ హిజ్ కొలీగ్స్ తీసుకుని వచ్చారు. లేకపోతే విజయకాంత్ కూడా అయ్యి తర్వాత స్టేట్కి వెళ్ళిపోయారు. అవునవును. అందువల్ల సేమ్ విజయకాంత్ ఎలాగ చెప్తారంటే ఒకే సీట్ నెగ్గాడు విజయకాంత్. క్యాప్టెన్ విజయకాంత్ తెలుగు బిడ్డ గవర్నర్. ఒకే సీట్ నెగ్గితే తర్వాత మళ్ళీ ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు? జయలలిత గారితో పొత్తు పెట్టుకుని డిఎంకే కంటే ప్రతిపక్ష పార్టీ అయింది. కరెక్ట్. వాళ్ళు ప్రతిపక్ష పార్టీ అయితే ప్రతిపక్ష హోదా వచ్చింది, డిఎంకేకి రాలేదు. నువ్వు దాంతో నెగ్గావును కానీ కోపం వచ్చి వదిలేసాడు. ఆవేశాలు కుదరవు రాజకీయ. లాస్ట్లో అన్న చాలా గొప్ప మనిషి అండి. చిన్న ఎంజీఆర్ అంటారు ఆయన్ని. చాలా ప్రజలు ఎంజీఆర్ ఎలా వెళ్ళిపోతాడో అలాగా అభిప్రాయం ఉండేది. అన్ఫార్చునేట్లీ ఆయన చాలా పాలన అనారోగ్యం చాలా మంచి విజయస్వామి ఆలగిరి నాయుడు అంటారు ఆయన్ని. విజయకాంత్ అని పేరు తర్వాత మార్చారు. అలాగే తెలుగు బిడ్డలు మిగతా ఎవరైనా, నేను మొట్టమొదటిగా చెప్తున్నా, అక్కడ తమిళులు ఎవరన్నా సరే తమిళుల్ని తమిళ భాషను గౌరవించాలి అక్కడ ఫస్ట్. ఖచ్చితంగా ప్రయారిటీ. తెలుగు వాళ్ళ మొరాలు ఇంట్లో ఉంటాయి, తప్పే ఉంది దాంట్లో. కానీ ఆ రాష్ట్రంలో అన్నింటి కాదండి, అతే ఉండొచ్చు కొంచెం. కానీ దక్షిణాది రాష్ట్రాలకు మిగతాగా నా రాష్ట్రం తన అస్తిత్వాన్ని నిలుపుకోవటం వల్ల రాష్ట్రాల అధికారాలు నిలబడ్డాయి. అందువల్ల కొన్ని అతి ఉంటుంది దాంట్లో, లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీలో అతి వాళ్ళు మన వాళ్ళు చెప్పినట్టు మీకు ఎప్పుడు ఒక సైడే, రెండో సైడ్ బాలకృష్ణ గారు మీరు ఇటే చూడమంటారు, నేను రెండే పనులు చూడాలి. అవసరం లేనప్పుడు ఎందుకంటే అవసరం కాదండి. దుర్మార్గం దక్షిణాది చేస్తున్న అన్యాయం ఆల్రెడీ అవ్వలేదండి. అన్యాయం పొడుస్తానే ఉన్నారండి దక్షిణాదిని. మీ మానసికంగా అన్ని విధాలుగా పొడుస్తున్నారు. ఏం చేయమంటారు? రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.